హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్మైలీ సుధాకర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే శ్రీకృష్ణుడి గుండె నిజంగానే కొట్టుకుంటుందా? అవును, మీరు విన్నది నిజమే. శ్రీకృష్ణుడి గుండె నిజంగానే కొట్టుకుంటుందా? శ్రీకృష్ణుడి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన సంస్కారాలు జరిగాయి. శరీరం అంతా దహనమైన ఆ గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంది. అసలు ఇప్పుడు ఆ గుండె ఎక్కడుంది, ఎలా ఉంది, ఇప్పటివరకు ఎవరైనా చూసారా? అసలు ఇందులో నిజమెంత? సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరికైతే చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇస్కాన్ దేవాలయాలు భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఇది ఒకటి. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఈ దేవాలయాల్లో హరే రామ హరే కృష్ణ అనే నామస్మరణతో ఈ దేవాలయాలన్నీ కూడా మారుమోగిపోతూ ఉంటాయి. మిగతా దేవాలయాలతో పోల్చుకుంటే ఈ ఇస్కాన్ టెంపుల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక ఆధ్యాత్మికత శోభను సంతరించుకుంటూ మన హిందూ మత యొక్క తత్వాన్ని, హిందూ మత యొక్క ప్రబోధాన్ని ఇవన్నీ కూడా ఈ ఇస్కాన్ సంస్థ వారు దేవాలయాల్లో చక్కగా వివరించి ప్రతిరోజు కూడా ఆ స్వామివారికి మంగళ హారతులతో ప్రతిరోజు కూడా దాదాపుగా 1 గంట పాటు కూడా ఇక్కడ భక్తి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేపడుతూ ఉంటారు. ఇక్కడ మీరు వీడియోలో కూడా చేయొచ్చు. భక్తులందరూ కూడా హరే రామ 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 హరే హరే అనుకుంటూ ఆ భక్తి మార్గంలో మునిగిపోయి తన్మయత్నంతో భక్తులందరూ కూడా ఒక భక్తి మార్గంలో మునిగిపోయి స్వామివారి సేవలో పునీతులవుతున్నటువంటి సుందరమైనటువంటి దృశ్యం ఇక్కడ మీరు చూస్తున్నారు వీడియోలో. ఇక్కడ ఈ ఇస్కాన్ టెంపుల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ప్రతిరోజు కూడా 1 గంట నుంచి గంటన్నర పాటు కూడా హరే రామ హరే కృష్ణ అనే స్లోగన్స్తో భక్తులందరూ కూడా తన్మయత్నంతో డ్యాన్స్ వేస్తూ ఆ దేవుని యొక్క లీలలో మైమరుచుతుంటూ ఉంటారు. అయితే ఈ ఆలయాలన్నిటికీ కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ముఖ్యంగా ఇప్పటికీ కూడా శ్రీకృష్ణుడి గుండె నిజంగానే కొట్టుకుంటుంది, అది పూరి లాంటి మహా పెద్ద దేవాలయాల్లో నిజంగానే ఉంది అని చెప్పి భక్తులు నమ్ముతూ ఉంటారు. అసలు దాని యొక్క చరిత్ర ఏంటంటే కృష్ణుడు రాజ్య పరిపాలన బాధ్యతలు విరమించుకొని అడవిలో చెట్టు కింద కూర్చొని ఉండగా బోయవాడు వేసిన బాణానికి తనువు తాలిస్తాడు. కృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహిస్తారు. ఆ సమయంలో దేహం మొత్తం దహనమైంది, కానీ గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. ఆ గుండెని తీసుకెళ్లి సముద్రంలో కలపగా అటుగా వచ్చిన వేటగాడు దాన్ని తీసుకుంటాడు. అప్పటికే నీలం రంగులో మారిపోయిన ఆ గుండెను తీసుకెళ్ళి ఒక దైవ ప్రసాదంగా భావించి ఆ గుహలో ఉంచి ఆ బోయేవాడు నిత్యం పూజ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత వేటగాళ్ళు వారసుల నుంచి ఆ నీలిరంగు పదార్థాన్ని తీసుకొని జగన్నాథ స్వామి విగ్రహంలో పెట్టేస్తాడు. ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి విగ్రహాలు మార్చినప్పుడు శ్రీకృష్ణుని గుండెను కూడా మారుస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. అసలు ఆ గుండెను మారుస్తున్నప్పుడు ఇప్పటికీ ఎవరైనా చూసారా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే 12 ఏళ్ళకు ఒకసారి జగన్నాథుని విగ్రహం మారే సమయంలో పూరీ నగరం మొత్తం చీకటిమయంగా మారుతుందట. నగరంలో కరెంటు కానీ ఇవన్నీ కూడా నిలిపివేస్తారు. సిఆర్పిఎఫ్ సైన్యం అన్ని వైపుల నుంచి ఆలయ ప్రాంగణాన్ని కూడా చుట్టుముడతారు. ఆ సమయంలో ఆలయంలోకి అసలు ఎవ్వరికీ ప్రవేశం ఉండదు. దట్టమైన చీకటి ఉన్నప్పటికీ పూజారి కళ్ళకు గంటలు కట్టుకుంటాడు. చేతులు తొడుగులకు వేసుకొని పాత విగ్రహం నుంచి బ్రహ్మ పదార్థం అంటే శ్రీకృష్ణుడి గుండె తీసి కొత్త విగ్రహంలోకి ఉంచుతారు. 1000 సంవత్సరాలుగా ఒక విగ్రహం నుంచి మరొక విగ్రహానికి మారుతున్న ఈ బ్రహ్మ పదార్థాన్ని ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ చూడలేదు. ఏ పూజారిని అడిగినా 1000 సంవత్సరాలుగా అనుసరిస్తున్న విధానాన్ని తాము కూడా ఫాలో అవుతున్నాం అంటారు. కానీ అదేంటో అసలు ఆ పూజారులు కూడా దీని గురించి ఎటువంటి విషయం అనేది చెప్పరు. కానీ ఆ బ్రహ్మ పదార్థాన్ని చేతిలో తీసుకుంటున్నప్పుడు అది కుందేలుగా దూకుతున్నట్లు అనిపిస్తుందని, చేతిలో కదులుతూ ఉండే అనుభూతి కలుగుతుందని చెప్తుంటారు. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు. ఇస్కాన్ స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు ఇవన్నీ అయిపోతుండగానే ప్రతి ఇస్కాన్ టెంపుల్లో కూడా ఇక్కడ ఏంటంటే మనకి ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి కొన్ని బుక్స్, అసలు ఇస్కాన్ యొక్క చరిత్రకు సంబంధించి శ్రీకృష్ణుడి యొక్క జన్మ రహస్యాలు, అసలు శ్రీకృష్ణుడి యొక్క జీవిత చరిత్ర, అవే కాకుండా రకరకాలైనటువంటి ఆధ్యాత్మికత శోభకు సంబంధించినటువంటి అనేక రకాల పుస్తకాలు, ప్లస్ ఇక్కడ స్వయంగా ఎటువంటి కెమికల్స్ వాడకుండా వీళ్ళే న్యాచురల్గా ఆర్గానిక్ వేలో పండించినటువంటి అనేక రకాలైనటువంటి తీపి పదార్థాలు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఈ స్టోర్లో లభిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు. స్వామివారి యొక్క చిన్న విగ్రహాలు ఇవన్నీ కూడా ఏంటంటే భక్తులు ఎవరికైనా కావాలి అనుకుంటే ఇక్కడ పర్చేస్ చేసుకొని తీసుకొని ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు.
స్వామివారి యొక్క పూజ ముగించుకున్న తర్వాత భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏదన్నా స్వామివారికి సంబంధించిన చిత్రపటాలు కానీ రాధాకృష్ణుడి యొక్క ఫోటోలు కానీ లేదు అనుకుంటే స్వామివారి యొక్క చిన్న చిన్న విగ్రహాలు ఇవన్నీ కూడా కావాలి అనుకుంటే మనకి ఇక్కడ ప్రతిదీ కూడా శ్రీకృష్ణుడికి సంబంధించిన అన్ని ఫోటోలు కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయని మనం చెప్పొచ్చు. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు స్వామివారి యొక్క ప్రసాదం. ఈ ప్రసాదం కూడా ఏంటంటే న్యాచురల్గా వీళ్ళు ఇక్కడ తయారు చేస్తారు కాబట్టి ఈ ప్రసాదానికి కూడా చాలా టేస్ట్ అనేది ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇస్కాన్ టెంపుల్లో ప్రతిరోజు కూడా ఏంటంటే మనకి ఇక్కడ నిత్య అన్నదానం అనేది ఉంటుంది. భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికైతే మార్నింగ్ టు ఉదయం ఒక ప్రత్యేక వేళల్లో భక్తులు వీళ్ళందరూ కూడా స్వామివారి దర్శనానికి అటెండ్ అవుతూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే కింద ఈ వీడియో ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.